షర్మిల గారి విషయం తీసుకుంటే అందరికన్నా ఆవిడ గురించి మీకే బాగా తెలుసు. ఓకే, తెలంగాణలో పార్టీ పెట్టారు, ఆమె అక్కడ సక్సెస్ కాలేకపోయారు, ఆంధ్రాకి వచ్చారు. వస్తే ఎందుకండి మీరు అంత టార్గెట్ చేస్తారు ఆవిడ్ని? ఎవరిని టార్గెట్ చేస్తురమ్మా? నీకు అద్దు బద్దు లేని మాటలు. నువ్వు తెలంగాణలో ఉన్నప్పుడు కూడా నా అన్నతోటి నాకు ఇబ్బంది ఉంది, మా కుటుంబాన్ని మా అన్ననే చీల్చిండు, దానికి దేవుడు సాక్ష్యము, మా అమ్మ విజయమ్మ గారు సాక్ష్యము అని నువ్వు తెలంగాణ గిట్ట చిలక పలుకులు పలికినుంటే, ఈ నటనను వాడ చేసినుంటే, నువ్వు వాడనే కన్నీటి దారలు పెట్టినుంటే వాళ్ళంటూ ఆలోచన చేసేది. నువ్వు తెలంగాణలో ఉన్నన్ని రోజులు అన్నను ఒక్క మాట అనకపోతివి. మీలాంటి జర్నలిస్టులు అడిగితే నేను ఒకవేళ మా అన్న మీద విభేదిస్తే నేను ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడతా అని చెప్తివి. ఇన్ని అబద్ధాలు ఆడుకుంటా నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కూడా నీకు ఒక ఎజెండా లేదు, నీకు ఒక సిస్టమ్ లేదు, నువ్వు ఎందుకు వచ్చినావో గమ్యం తెలియదు, ఆశ ఎక్కువ, ఆశయం లేదు, ఏడున్నవో తెలియదు, ఏడుపోతున్నావో తెలియదు, ఇలా పొద్దున ఏం మాట్లాడుతున్నావో సాయంత్రం ఏం మాట్లాడుతావో తెలియదు, ఒంటికాల మీద లేచే ప్రయత్నం. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా హెడ్ క్వార్టర్లో, వైఎస్ఆర్ కడప జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేసే ముందు ఒక గంట ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ దరిద్రపు ఛానళ్ళు ఒకటో రెండో మూడో లైవ్ ఇస్తుంటే నువ్వు ఒక గంట సేపు మీ అన్న మీద ఒంటికాల మీద లేచే ప్రయత్నం. వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఒక్కటి జవాబు లేదు. నేను అప్పుడే చెప్పిన, నిన్ను పాదయాత్ర చేయమని ఎవరు అడగలేదు, ఇది పచ్చి అబద్ధం. భారతి గారు అడిగారని చెప్తున్నారు ఆవిడ. ఎవరు అడగలేదు, భారతి గారు అడగలేదు, విజయమ్మ అడగలేదు, షర్మిల ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు అడగలేదు. నీ అంతల నువ్వే. ఒకవేళ భారతమ్మ చేస్తే ఆమెకి ఎక్కడ క్రెడిట్ పోతుందో, రాజకీయ వారసురాలుగా రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆమె ఉంటుందనే ఆలోచనతోటి, దరిద్రము బుద్ధితోటి నీ అంతలో నువ్వు వచ్చి మైకుల ముంగట గొట్టాల ముంగట మాట్లాడి నేను పాదయాత్ర చేస్తున్నా, మా అన్న గురించి చేస్తున్నా అని ఆ రోజు చెప్పి ఈరోజు దానికి ఏం చెప్తున్నావు? త్యాగం చేసిందట. 3212 కిలోమీటర్లు మన కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు ఏ పార్టీల ఏ రొంపిల ఏ దరిద్రము పార్టీలను ఉన్నావో ఆ పార్టీ వాళ్ళు మన అన్నను జైల్లో పెట్టి, మన నాయన పేరు మీద ఎఫ్ఐఆర్ పెట్టి, మనను రోడ్డు పాలు చేసి, మనకు వీధి పాలు చేసి, విజయమ్మ గారిని ఫుట్పాత్ మీద కూర్చోబెట్టే పార్టీలో ఉండి, రాజశేఖర రెడ్డి గారిని చంపిపించినటువంటి పార్టీలో ఉండి ఇలా ఆ పార్టీలకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నావు? నేను త్యాగం చేసిన, నువ్వు కాదు త్యాగం చేసింది, మాలాంటి వాళ్ళు త్యాగం చేశారు. ఆ రోజు 18 మంది 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వాళ్ళు త్యాగం చేసినట్టు, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు లాంటి ఎంపీలు త్యాగం చేసినట్టు వాళ్ళ త్యాగం అంటారు తప్ప, మన కుటుంబానికి ఆపద వచ్చిందని చెప్పి నిన్ను అడగక ముందే తగునామ్మా అని చెప్పి పోయి మెడకు దలిగేసుకొని ఆ రోజు పాదయాత్ర చేసి, ఈరోజు నువ్వు రాజకీయ కాంక్షతోటి రాజకీయ దుర్బుద్ధితోటి ఇక నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఏమంటే చేసిన అంటావు, త్యాగం చేసిన అంటావు, దానికి ట్యాగ్ తలిగేస్తావు. ఇలా నువ్వు ఎక్కడ త్యాగం చేసినావు? తెలంగాణకి ఎందుకు వచ్చినావు? ఆంధ్రకి ఎందుకు పోతున్నావు? 7 ఏళ్ల తర్వాత తెలంగాణ ఎట్లా గుర్తొచ్చింది? మీరంతా కూడా మాట్లాడితే ఆమె బ్యాక్గ్రౌండ్ చంద్రబాబు ఉన్నారు, లేకపోతే ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ ఇవి చదువుతున్నారు అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించిందేమో, లైక్ అలాంటి మాటలు వాడుతూ ఆవిడ అలాంటి మాటలే కాదమ్మా, అనేక మాటలు మాట్లాడుతుంది. మతి భ్రమించిందని నిన్న మొన్న మాట్లాడుతుంది. మతి ఎవరికి భ్రమించింది? నీకు భ్రమించిందా? ఎవరికి భ్రమించిందనేది ప్రజలకు అర్థమైపోతుంది. నువ్వు తెలంగాణలో ఏం మాట్లాడినావు? నేను పాలేరు మట్టి పట్టుకున్నాను, వీడియో చూపెడుతున్నా. ఇప్పుడు వీడియో ఉంది నా దగ్గర, ఉంది, అందరి దగ్గర ఉంది వీడియో. పాలేరు మట్టి పట్టుకున్న దానివి మళ్ళీ ఆడొచ్చేయమంటున్నావు? ఈడ నీ బంధువునైతా, నీకు బాధలలో పాలు పంచుకుంటా, నా భుజాల మీద వేసుకుంటా అని ఈడ చెప్తివి. ఇప్పుడు పోయి పులివెందుల ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. నీ గమ్యం ఏంది? నువ్వు అసలు పార్టీ ఎందుకు పెట్టినావు? 5 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారిని ఇప్పుడు మెడకేసుకొని ఎందుకు తిరుగుతున్నావు? అసలు వివేకానంద రెడ్డి గారికి నీకు సత్సంబంధాలు ఉన్నాయా? ఎన్నిసార్లు వివేకానంద రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు నువ్వు గల్లబట్టి కొట్టినావు? ఎన్నిసార్లు నువ్వు అనరాని మాటలు వివేకానంద రెడ్డి గారిని అన్నావు? ఒక ల్యాండ్ విషయంలో నువ్వు మా నాయన దిక్కెళ్ళి నువ్వు ఇవాళ ఇంత పెద్దోను అయినావు, ఎంపీ అవుతున్నావు, ఎమ్మెల్యే అయినావు, నువ్వు మాకు మోసం చేస్తావా అని చెప్పి గల్లబట్టిన మాట వాస్తవం కాదా? పులివెందల పోయి ఏ గడపని అడిగినా నీ గురించి చెప్తారు. నీ యాటిట్యూడ్ ఏందో ప్రజలకు అందరికీ తెలుసు, మనకు అర్థమవుతుంది కదమ్మా. తెలంగాణలో పోలీసులను కొట్టింది, ఎందుకు కొట్టింది చెప్పు? ఇయ్యాల మాట్లాడుతుంది పెద్ద శుద్ధపూస లెక్క. మా అన్న నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలే. ఎందుకు సపోర్ట్ చేయలే? నీ అఫిడవిట్లనే రాసినావు నువ్వు. 92 కోట్ల రూపాయలు మా అన్న నాకు ఇచ్చిండని రాసినావు. అది అప్పుకి ఇచ్చిండని రాసినావు నువ్వు. నీకు అప్పుకి ఇచ్చిండు. అప్పు ఎవరికన్నా 92 కోట్లు ఏ అన్న చెల్లెలకి ఇస్తాడామా?
నిన్ను ఆదుకున్నాడేమో. ఇదే భారతమ్మ మీద నువ్వు ఒంటి కాలు మీద వేసే ప్రయత్నం చేస్తున్నావు. భారతమ్మ 19 లక్షల రూపాయలు నీకు హ్యాండ్ లోన్ ఇచ్చిందని రాసినావు నీ అఫిడవిట్లా. ఎక్కడ నీకు ముదిరింది? నీకెక్కడ మూర్ఖత్వపు ఆలోచన వచ్చింది? జవాబు చెప్పు కడప పులివెందుల ప్రజలకు. ఇవాళ నువ్వు అక్కడికి పోయి జగన్మోహన్ రెడ్డి గారిని వీక్ చేయడానికి నామమాత్రానికి నువ్వు రాజకీయాలకు వచ్చినట్టయినావు. నువ్వు మీ అన్న మీద కక్ష తీసుకోవడానికి వచ్చినట్టయినావు. ఎందుకు నువ్వు కుప్పంలో పోయి ప్రచారం చేయవు? ఎందుకు నువ్వు బాలకృష్ణ దగ్గర ప్రచారం చేయవు? ఎందుకు నువ్వు మంగళగిరిలో ప్రచారం చేయవు? ఎందుకు నువ్వు పీఠాపురంలో ప్రచారం చేయవు? నా మొక్కుకు ఏదో కొంత చేసినట్టు ఒక జిల్లాకు ఒకటి పార్లమెంటుకు ఒకటి చేసి వచ్చి ఇవాళ నువ్వు కడపల చేసినవే అంటే నీ ఉద్దేశం ఏంది? నీ అన్నను ఇబ్బంది పెట్టాలి, నీ కుటుంబాన్ని రోడ్డు మీద గుంజాలి. నీ ఒక్కదాని మూర్ఖత్వం గురించి రాజశేఖర రెడ్డి గారి పేరు రోడ్డు మీద తెస్తున్నావు కదా నువ్వు. నిన్న మొన్న మాట్లాడుతూ ఆవిడన్నారు ఇదంతా భారతీయ స్ట్రాటజీనా, భారతి చెప్పిందా, వన్ మ్యాన్ షోనే నడవాలా, వాళ్లే పరిపాలన చేసుకోవాలా, అలాంటి కామెంట్స్ చేశారు ఆవిడ. దీని మీద ఏమన్నా నీకు రాజకీయ ఉద్దేశం ఉంటే రాజకీయ కోణంలో రా. రాజశేఖర రెడ్డి గారు దివంగతలై 2009లో దివంగతలు. రేపు సెప్టెంబర్ 2 వస్తే 15 సంవత్సరాలు అవుతుంది. నువ్వు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏ రోజు రాజకీయ కోణంలో ఆలోచన చేయలేదు. నువ్వు పాదయాత్ర చేసిన రోజు ఏ రోజు రాజకీయ కోణంలో ఆలోచన చేయలేదు. నీవు 2014-19లో ప్రచారం చేసినప్పుడు ఏ రాజకీయ కోణంలో ఆలోచన చేయలేదు. 19లో అవినాష్ రెడ్డి గారికి టికెట్ వచ్చిందని తెలిసిన తర్వాత కూడా నువ్వు పార్టీలో యాక్టివ్గా ఉండి సుమారుగా 5-6 జిల్లాలలో నువ్వు ప్రచారం చేసినావు. అప్పుడు నీకు వివేకానంద రెడ్డి గుర్తు రాలేదా? అప్పుడు వివేకానంద రెడ్డికి ఇచ్చిన మాట గుర్తు రాలేదా? వివేకానంద రెడ్డికి కోరిక ఉంది, నేను పార్లమెంటు సభ్యురాలు కావాలని చెప్పి ఇవాళ ప్రచారం చేస్తున్నావు. ఏ కొట్టిళ్ళ కూర్చొని మాట్లాడిరు మీరు ఇద్దరు? జగన్మోహన్ రెడ్డి అడిగింది, అధికారం అడిగింది కాబట్టే దూరం అయ్యామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అధికారం అడిగింది కాదమ్మా, ఆయన ఒకటే మాట చెప్పిండు, నేను బంధు ప్రీతితోటి రాజ్యాన్ని వెళ్ళడానికి సిద్ధంగా లేను, రాష్ట్రాన్ని వెళ్ళడానికి సిద్ధంగా లేదు. నా బంధువులకు 1000 కోట్లు వడ్డించడానికి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని కాలేదు. నేను ఇన్ని బాధలు పడి ఇన్ని కష్టాలు పడి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, జైలు పాలు చేసినా, ఇవాళ నేను నా ప్రజల గురించి అండగా ఉండడానికి సిద్ధంగా ఎందుకుందంటే వాళ్ళు ఒక్కళ్ళే ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఆవిడ ప్రశ్నించింది. ఎంజాయ్మెంట్ ఏముంటుందమ్మా? రాత్రి మగలు కష్టపడుతురు. నువ్వు ఎక్కడన్నా నువ్వు ఒక రామ్ అని చెప్పి సాక్షిలో ఉండే ప్రియదర్శిని రామ్ గారు, ఆయనకు ఇంటర్వ్యూలో ఏం చెప్పినావు నువ్వు? నాకు రాజకీయాలు అక్కర్లేదు, మా అన్నకు మా కుటుంబానికి ఆపద వచ్చింది కనుక నేను పాదయాత్ర చేసిన, నేను ఏ రోజు కూడా పార్లమెంట్ నిలబడ్డానని అనుకోలేదు అని నువ్వే చిలక పలుకులు పలికినావు కదా. అది అబద్ధమాది. మీరు నాయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నల్లకాలంలో ఇచ్చిన మాటకు ఆయన నిలబడ్డప్పుడు మీ కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఏం మాట్లాడారు? విజయమ్మ సాక్ష్యం ఉంది కదా. అన్న రాజకీయాలలో ఉండాలి, నేను బిజినెస్ చేసుకుంటానని నీ నోటితోటే చిలక పలుకులు పలికినావు కదా. ఆ రోజు మాట్లాడింది నీ నాలికే కాదా, తాటి మట్టనా? ఇవాళ అర్థమవుతుంది మాకు. నువ్వు ఊసరవెల్లి లెక్క ఏం మాట్లాడుతున్నావో అర్థం కాదు, ఏం చేస్తున్నావో అర్థం కాదు. ఇలా మాలాంటి వాళ్ళు మాట్లాడితే కొందరికి బాధ అనిపిస్తుండొచ్చు, ఎవరో ఒకరో ఇద్దరికో, కానీ ఇది వాస్తవం, ఇది హకీకత్. మనం వాస్తవాలకు దగ్గర ఉండాలమ్మా. ఒక రాజశేఖర రెడ్డి గారి విజయమ్మ పుట్టినటువంటి బిడ్డవును ఇలా ఏదేదో చెప్తా ఉంది. ఆయన ఒకటే మాట చెప్పిండు, మన కుటుంబంలో రాజకీయాలు చేయడానికి రాలేదు, రేపు చనిపోతే మా నాన్న ఫోటో పక్కకు నా ఫోటో ఉండాలి. ఏ ముఖ్యమంత్రి అని చెప్తాడమ్మా? ఇవాళ ఆయన 5 సంవత్సరాలు పాలించిన తర్వాత నా వల్ల మీకు మంచి జరుగుతూనే ఓటేయండి అని చెప్పి అడిగే ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉండరా? ఒక చేతిలో 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి మేనిఫెస్టో, ఇవాళ 24 నుంచి 29 వరకు చేసేటటువంటి మేనిఫెస్టో పెట్టుకొని రెండింటిని ముంగడ పెట్టి, ఇగో దీంట్లోకి ఇవి చేసిన 99%, ఇగో ఇంట్లో నేను మళ్ళీ ఇంట్లో ఇది నేను పెట్టినా, దీన్ని చూసి నాకు ఓటేయమని చెప్పి ఆయన అడుగుతుంటే ఈ దరిద్రపు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ మేనిఫెస్టో గురించి మాట్లాడరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.